వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. మలుపు తిరుగుతున్న దువ్వాడ వాణి శ్రీనివాసుల ఎపిసోడ్. కలిసి ఉంటామంటున్న వాణిపై ఘాటైన శ్రీనివాస్ స్పందన. ఉండడానికి కోట్లాది రూపాయలు భవనాన్ని ఇచ్చిన ప్రస్తుత భవనంపై రాద్ధాంతం ఎందుకు? ప్రజల్లో చులకన కావడంతో సానుభూతి కోసమే ఈ వ్యాఖ్యలు. కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో కోర్టు తీర్పును కట్టుబడి ఉంటా. తన పిల్లలకు తనపై విషం నింపి నన్ను పరాయివాడిని చేసింది. 90% హామీలు నెరవేర్చేందుకు నేను సిద్ధం. దువ్వాడ వారితో కలిసి ఉండే ప్రసక్తే లేదంటూ విడాకుల నోటీసు కూడా పంపించానంటూ స్పష్టం చేసిన దువ్వాడ శ్రీనివాస్. నన్ను సామాజికంగా రాజకీయంగా దెబ్బతీసినందుకే వాణి చేసిన ప్రయత్నం ఇదని తన ఆరాధ్య ప్రజలు అర్థం చేసుకోవాలని వేడుకున్న దువ్వాడ. పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉంటానంటున్నారు. సో దానికి పదో రోజు మార్చారు డైలీ. మొదటి రోజు ఏమొచ్చి చెప్పారంటే పిల్లల్ని తండ్రి దగ్గరికి పంపిస్తే తండ్రి కనీసం తలుపు తీయలేదు అని చెప్పింది. రెండో రోజు పిల్లలు వాళ్ళు వెళ్ళారే తప్ప నాకు సంబంధం లేదు, పిల్లలకు వద్దని కూడా నేను చెప్పాను, వాళ్ళు వెళ్ళారు, నేనేం చేస్తానండి అని. మూడో రోజేమో తనే వచ్చి తలుపులు పగలగొట్టి పవర్ బ్లేడ్స్తో డోర్స్ కట్ చేసి లోపలికి ట్రెస్ పాస్ చేశారు. నాలుగో రోజు నువ్వు ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలి. ఐదో రోజు టెక్కల్ నుంచి నువ్వు పోవాలి, టెక్కల్లో ఉండకూడదు, నువ్వు ఎక్కడ ఎవరితోనైనా తిరుక్కో, ఎవరితోనైనా ఆ మాధురి మీద నేను అన్నాను కాబట్టి ఆ మాధురితో నువ్వు తిరుక్కో, కానీ టెక్కల్లో మాత్రం వద్దు, పలాసలో నువ్వు ఉండు అంటే ఒక భార్య ఇలా అనొచ్చా? ఇష్టానుసారం మాట్లాడి ఆఖరికి ఏవి కావు ఆస్తులు అంటే ఇమోషనల్గా స్టార్ట్ చేసి బ్లాక్మెయిల్తో స్టార్ట్ చేసి ఆఖరికి ఆస్తుల మీదకి వచ్చారు. ఓకే, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు, వాళ్ళు వచ్చి నాకు చెప్పాల్సింది చెప్తూ ఒక 5 డిమాండ్లు తెలియజేశారు. 5 డిమాండ్లు ఏంటంటే మీరు ఫ్యాక్టరీ ఒకటి ఉందట పల్లాకల్లో, ఓకే ఇచ్చేస్తానని చెప్పాను. ఆల్రెడీ ఫ్యాక్టరీ 20 కోట్ల పైచలకు విలువైనటువంటి ఫ్యాక్టరీ, దాన్ని ఇదివరకే నేను రిజిస్ట్రేషన్ చేసేసాను, ఎన్నికలకి ముందే రిజిస్ట్రేషన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఫ్యాక్టరీలో టెక్నికల్ ప్రాబ్లం మీద వచ్చిందట, అది కూడా వెళ్ళి సంతకం పెట్టేస్తాను. ఫ్యాక్టరీ మీద ఉన్న అప్పులు నేనే తెచ్చుకుంటాను. మళ్ళీ మీకు తెలియజేసేదంటే అప్పులన్నీ నా బాధ్యత, ఆస్తి రాసిస్తాను. రెండోది ఈ ఇల్లు సుమారు 6 కోట్ల రూపాయలతో నేను కట్టించింది. ఇది షేర్డ్ హౌస్, మేమిద్దరం కలిసే ఇందులో నేను 28 సంవత్సరాలు నేనున్నాను, 30 సంవత్సరాలుగా దువ్వాడవాడిని ఇందులో ఉంటాను. నేను 2 ఏళ్ల నుంచి ఇందులో లేను. ఇదే ఇంటికి తను తాళం వేసి ఇంటికి రాకుండా చేస్తే పలాసలో నా తల్లి దగ్గర నేను ఉండవలసి వచ్చింది. 1 ఏడాది కాలం తర్వాత మా తమ్ముడు దువ్వాడ శ్రీధర్, అలాగే చింతాడ పార్వతీశ్వరం గారిని రిటైర్డ్ ఉపాధ్యాయుడు సహాయ సహకారాలతో వాళ్ళ స్థలం అమ్మితే ఈ స్థలంలో నేను ఈ నిర్మాణం చేశాను. ఇంటి నిర్మాణం ఇంకా పూర్తవలేదు, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది రెండో కోరిక కింద ఈ బిల్డింగ్ రాసిచ్చేస్తానని కూడా చెప్పాను. దీని మీద ఒక్కొక్క మహాయితో 15-20 లక్షలు అప్పు ఉంది, అది తీర్చేసి ట్రాన్స్ఫర్ చేస్తాను. 3 పిల్లల చదువులకు సంబంధించి చిన్నపాప చదువు, అలాగే చిన్నపాపకు మ్యారేజ్, పెద్ద పాపకి గురించి చెప్పారు. పిల్లల గురించి కండిషన్స్లో చెబితే కరెక్ట్ కాదు, నేను మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు, వినటం కూడా కరెక్ట్ కాదు. నేనేమంటానంటే పిల్లలు నా బాధ్యత, పిల్లలు నా సర్వస్వం. పిల్లల్ని నా గుండెల మీద పెట్టి పోషించి 2 డాక్టర్స్ని చేశాను. అదే పిల్లల్ని ఇంకో పాపకు కూడా పీజీ చేసి వివాహం చేయవలసినటువంటి బాధ్యత నాది. ఆ కండిషన్కి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నేను బ్రతికున్నంత వరకు పిల్లల బాధ్యత అంతా నేనే చూడాలి, నేనే చేస్తాను, అది నా సర్వస్వం. నా పిల్లల గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నెంబర్ 4, మేము ఎలా నా మీద ఒక పిటిషన్ వేసుకుంటాము, తనేంటి గృహహింస అని, అలాగే పెన్షన్ ఇది డౌరీ హెరాస్మెంట్ అని ఒక సెక్షన్తో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత నా మీద డీవీసీ వేశారు, డొమెస్టిక్ వైలెన్స్, అది కూడా టెక్కల్ కోర్టులో వేశారు. అది నాకు తెలిసి బుధవారం 21వ తారీఖు వాయిదా వస్తుంది. అంటే న్యాయస్థానాలు పెద్ద మనుషులను ఒకవైపు పంపిస్తూనే న్యాయస్థానాలని దువ్వాడవాడిని తెలివిగా అప్రోచ్ అవుతున్నారు. సో న్యాయస్థానాలు ఏ రకంగా నిర్ణయిస్తాయో కూడా చూద్దాం. న్యాయస్థానం ఎలా చెప్తే అలాగే వెళ్ళిపోవాలి నేను. కానీ మరి అలాంటప్పుడు పెద్దలతో కుటుంబ సభ్యులను పిలిపించి ఎందుకు ఇవ్వడంబడిక చేయాలి? సరే, 4వది కూడా ఓకే. 5వది ఏంటంటే ఈ నివాసంలో పార్వతీశం కానీ మా బ్రదర్ కానీ ఇంకా మిగతా అప్పులు కానీ నాకు ఉన్నాయి. అప్పులు తీర్చకుండా నేను ఎవరికో ఇచ్చేస్తానంటే కుదరదు. అప్పులు తీర్చకుండా నేను ఇచ్చేస్తానంటే వాళ్ళు వచ్చి నా మీద పడతారు. అంతేగాక ఈ ఇంటిని నేను మాకు రాసే వీలునామా రాసే అంటే అప్పు తీరకుండా నేను వీలునామాలో రాస్తాను. వీలునామా రాస్తే నేను రేపు పొద్దున్న వ్యాపారం చేయటానికో ఏ అవసరానికో బ్యాంకులోనికి వెళ్తే బ్యాంకు వాళ్ళు వీలునామా రాసినప్పుడు వీలునామా ఎవరికి రాశానో వాళ్ళ సిగ్నేచర్స్ కూడా అడుగుతారు. అప్పుడు వీళ్ళు రారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అన్నిటికన్నా మించి నాకు కొంచెం నా ప్రైవసీకి ఇబ్బంది పెట్టకుండా 30 ఏళ్ళ నా వివాహ జీవితంలో 28 ఏళ్ళు నరకం చూశాను. అవన్నీ ప్రజలకు చెప్పాను. ఈ 2 ఏళ్ల నుంచి ఇంట్లో లేను.
ఉన్నాడా, చచ్చాడా, బ్రతికేడా, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ పడుకున్నాడని స్పందించని వాణి కనీసం పిల్లల చేత ఒక్కరోజు కూడా నాకు ఎలా ఉన్నావని అడిగించని వాణి నువ్వు చచ్చిపోయావని సరే నాకు మెసేజ్లు పెట్టించింది. నీకు విడాకులు ఇచ్చేస్తున్నానని మెసేజ్లు పెట్టించిన వాణి ఇప్పుడు మాత్రం అమాంతంగా వచ్చి ఈరోజు 10 రోజులు రోజుకో వాదన చెబుతూ ఈరోజు మాత్రం నేను ఇక్కడ ఉంటానని చెప్తుంది. నీకు ఉండటానికి నాకు ఉండటానికి ఇక్కడ అర్హత లేదు, మన ఇద్దరం కానీ ఇలా పేచీలు పెడితే ఖచ్చితంగా ఒక్కరోళ్ళు వచ్చి ఇక్కడ పడటం ఖాయం. కాబట్టి దయచేసి ఇవన్నీ కాకుండా నీకు ఏ ఇల్లు అయితే నీకు నివాసం ఇచ్చానో నీ నివాసంలో నువ్వు దర్జాగా ఉండొచ్చు. మళ్ళీ ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ దోమల్లో ఉన్నాను, ఫ్యాన్ల కింద ఉన్నాను, కార్ షెడ్లో ఉన్నానని అబద్ధాలు చెప్తే ప్రజలకు ఇప్పటికే అన్నీ తెలిసాయి. టెక్కల ప్రజలందరికీ కూడా క్షుణ్ణంగా ప్రతి ఒక్క అంశం కూడా తెలుసు. వీధిలో ఉండే ప్రతి ఒక్కడికి కూడా తెలుసు. ఈ ఇంట్లో నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నానో ఆమెతో కలిసి మీరు వెళ్ళి అడగండి. అదే వీధిలో పక్కింట్లో అడగండి, చెప్తారు. 28 ఏళ్ళు ఉన్నాను, 2 ఏళ్ల నుంచి ఇక్కడ లేను. ఈ షేర్డ్ హౌస్ మీది, నీకు ఇస్తున్నా. నీకు ఈ హౌస్ ఇస్తుండగా మళ్ళీ ఇక్కడికి వచ్చి కేవలం నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి టెక్కల నుంచి వెళ్ళిపో, ఎమ్మెల్సీగా రాజీనామా చేయి, నీ అంతు చూస్తాను, రాజకీయంగా నీకు పతనం చేస్తాను అని ఇష్టానుసారం బయట నువ్వు మాట్లాడుతూ మా నాన్న 1996 సంవత్సరం మొదటి బిడ్డ పుట్టినప్పుడే నాకు ఇంటికి వచ్చేయమన్నాడని చెప్పి నువ్వు మళ్ళీ ఇప్పుడు కలిసి ఉంటానని చెప్తూ నాటకాలు ఆడుతున్నావు. నీ అంత మోసమైనటువంటి మహిళని నేను ఎక్కడా చూడలేదు. మహిళా సమాజానికి మహిళని చెప్పుకున్నందుకే తలవంపులు చేసే విధంగా చేసినటువంటి నీ ప్రవర్తన నేను విసిగిపోయాను. అందుకే నీకు నేను విడాకుల నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక న్యాయస్థానాల్లో ఎలా తేలితే అలానే ముందుకెళ్తామని నేను తెలియజేస్తాను.